జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ప్రారంభించినటువంటి సీతమ్మ సాగర్ ప్రాజెక్టుతో పాటుగా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ఆనాడు 10 లక్షల ఎకరాలకు ఉమ్మడి జిల్లాలోని 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు మంత్రులు కూడా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా పోటీపడి మరి నాగార్జున సాగర్ కెనాల్ కింద సాగునీళ్ళు వచ్చేటువంటి 2 పంటలు పండేటువంటి మరి సాగు పొలాలకే మళ్ళీ ఇప్పుడు భద్రాద్రి జిల్లా నుండి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తీసుకుపోతా ఉన్నారు పోటీపడి. మరి ఈ జిల్లా రైతాంగాన్ని ఎందుకు విస్మరించారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి పిలుపునివ్వడం జరిగింది జిల్లా పార్టీ. దీనికి పెద్ద ఎత్తున జిల్లా మొత్తం మీద కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి మరి చెలవు పూసుకోవడం కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దాంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఎందుకంటే ఈ సాగునీరు వచ్చేంత వరకు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చేంత వరకు కూడా మరి నిరసన కార్యక్రమాలు దశల వారీగా నిర్వహిస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, రైతాంగం పక్షాన్ని ఎప్పుడు కూడా గొంతెత్తి నిలదీస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని మీకు తేలుతూనే ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పటికైనా కానీ మరి జిల్లా నుండి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి జిల్లా రైతాంగాన్ని ఆదుకునేటువంటి మరి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.